వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నరాల బలహీనత ఒకప్పుడు పెద్దవాళ్ళలో మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న నుంచి పెద్దల్లో ప్రతి ఒక్కరిలో చూస్తున్నామండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు ఒక టీ చేసుకోవచ్చు. ఈ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ స్నేహ మాధురి గారు. అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మనం తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే నమస్తే. మేడం. చాలామంది అంటే ఒకప్పుడు ఏజ్ రిలేషన్ బట్టి అంటే ఏజ్ అయిపోయే కొద్దీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో మాత్రమే మన నరాల బలహీనత ప్రాబ్లం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యంగర్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు మన ప్రేక్షకులు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో మనం హెర్బల్ టీ లాగా చేసుకుందాము. ఓకే మేడం. దీంట్లో కప్పికచ్చు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఏంటంటే ఎల్డోపా అనే ప్రికర్సర్ ఆఫ్ డోపమైన్ అనేది ఉంటుందన్నమాట. ఈ డోపమైన్ అనేది మన నర్వ్ సెల్స్కి కనెక్ట్ అయ్యి మన నర్వ్ సెల్స్ యాక్టివ్గా పనిచేయడానికి బాగా యూజ్ ఉంటుందని. అంటే మనం నడిచిన ఏమైనా వర్క్ చేసిన ఎమోషన్స్ ప్రతి ఒక్కటి ఈ నర్వ్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏదైనా రిఫ్లెక్స్ వచ్చినా మనం వెంటనే కదపగలుగుతున్నాము అని అంటే ఈ నర్వ్ సిస్టమ్ అనేది మన బాడీ పార్ట్స్ అన్నిటికీ లింక్ అయి ఉంటుందన్నమాట, మన బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్ వరకు. సో ఈ ఎల్డోపా అనేది అలా యూజ్ అవుతుంది. ఈ ఇంగువ ఇంకా సైంధవ లవణం ఇవి ఏంటంటే దీపనపాచనం, ఆయుర్వేదాలో దీపనపాచనం అంటే డైజెస్టివ్ కార్నెంట్స్గా యూజ్ అవుతుంది అనమాట. ఈ నర్వ్ వీక్నెస్ అనేది విటమిన్ B12 వల్ల కూడా ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ B12 మంచిగా అబ్జార్బ్ అవ్వడానికి, మంచిగా డైజెస్ట్ అయ్యి ఫుడ్లో అబ్జార్బ్ అవ్వడానికి బాగా యూజ్ ఉంటుంది. ఈ ధనియాల్లో ఏంటంటే అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. డీజనరేటివ్ చేంజెస్ ఏమీ లేకుండా ఆ ఫ్రీ రాడికల్స్ మన నర్వస్ సిస్టమ్ని కానీ మన బాడీలో ఏ సిస్టమ్స్ని డ్యామేజ్ చేయకుండా యూజ్ ఉంటుందన్నమాట. ఇంగువను వచ్చేసి కొంచెం గీలో వేయించుకోవడం బెటరు. అంటే శోధన ప్రొసీజర్ అనమాట. దీంట్లో ఉండే ఏమన్నా మన బాడీకి ఏమన్నా హార్మ్ చేసేవి అట్లాంటివి ఏం లేకుండా మనం శోధనం చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గీ వేసి అందులో ఇంగువను మనం కొంచెం వేయించుకోవాలి. జస్ట్ ఒక పించ్ సరిపోతుంది. ఇట్లా ఇంగువ ఇట్లా దొరికినా వేసుకోండి, లేదంటే మనం డైలీ వంటలో యూజ్ చేసుకునేది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అయితే టీ చేస్తున్నారు. ఈ టీని రెగ్యులర్గా ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? రెగ్యులర్గా ఒకసారి సరిపోతుంది ఇది. డైలీ అయితే మర్చిపోకుండా ఈ టీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ట్రెమర్స్ అంటే వణుకు ఇట్లాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. హెడ్ఏక్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా తగ్గుతాయి. జనరల్గా నర్వ్ వీక్నెస్ అంటే అందరూ కొంతమంది ఎడ్యుకేషన్ లెవెల్స్ని బట్టి ఉంటుంది అనమాట. అవగాహన ఉన్న వాళ్ళకి నరం అంటే నర్వ్ అని, కొంతమందికి ఏంటంటే అవగాహన లేని వాళ్ళకి ఒక కండరం లాగుతున్నా నరం లాగేస్తుందని అంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కొంతమందికి నర్వ్ అంటే వీన్ అని అర్థం చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి వాళ్ళని మనం క్లియర్గా కనుక్కొని అసలు ఏం వీక్నెస్ ఉంది వాళ్ళకి అనేది కూడా కనుక్కోవడం ముఖ్యం అన్నమాట. ఇంకా ఈ నర్వ్ వీక్నెస్లో ఎందుకు రావచ్చు అని అంటే విటమిన్ B12 తగ్గడం వల్ల, సోడియం పొటాషియం మన బాడీలో ఉండే విటమిన్స్ తగ్గి, సోడియం పొటాషియం అంటే ఉప్పు శాతం తగ్గినప్పుడు ఈ సోడియం పొటాషియం అనేవి మన మజిల్స్కి చాలా ఉపయోగం అన్నమాట, మజిల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతే నర్వ్స్ కూడా వీక్ అయిపోయి ఇంకా ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట నరాల బలహీనత అనేది. ఇంకోటి మనము గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళకి ఏమైనా ప్రీవియస్గా స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివి ఏమైనా హిస్టరీ ఉందా, లేదంటే బీపీ వాళ్ళకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇట్లాంటి లెవెల్స్ చెక్ చేసుకోవడం వల్ల అసలు ఒక సైడ్ కాలు లాగేస్తుందా, మొత్తం బాడీ వీక్ అనిపిస్తుందా, మాట తడబడడం కానీ, ఒక సైడు ఫేస్ ఇది అవ్వడం కానీ, ఇది ఒక టైప్ ఆఫ్ నర్వ్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకు కూడా ఈ నరాలు అనేవి దెబ్బతింటాయి అన్నమాట. అంటే వాటన్నిటికీ ఇప్పుడు మనం చేయబోయే రెమెడీ పనిచేస్తుంది అంటారు? ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఇంకా ఈ విటమిన్ B12 లోపించడం వల్ల నార్మల్గా విటమిన్ B12 మన రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలని మంచిగా ప్రొడ్యూస్ అయ్యేలాగా ఉపయోగపడుతుందన్నమాట. దాంతోపాటు DNA కూడా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంగువనైతే మనము ఇట్లా వేడి చేసేసుకున్నాము, హీట్ ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ 100 ml వాటర్ వేసుకోవాలి. ఈ కప్పికచ్చు అంటారనమాట దీన్ని, దూలగుండి గింజల్ని. ఈ కప్పికచ్చు సీడ్స్ని ఫ్రై చేసుకొని మనము ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్లా చేసుకున్నది ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకొని
దాంతోపాటు ధనియాలు ఏదో దంచుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లా వేసేసుకోవచ్చు మనము. ఓకే మేడం. కొంచెం సైంధవ లవణం, దాంతోపాటు ఈ ఫ్రై చేసుకున్న ఇంగువను కూడా ఒక 1 pinch సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఓకే మేడం. 1 pinch. ఇలా ఎంతసేపు మనం అంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్న ఈ టీని ఎంతసేపు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి మేడం? ఒక 4-5 minutes చాలండి. నార్మల్ టీ ఇలా చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని తాగేయచ్చు మేడం. టీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంది, అంటే నరాల బలహీనతకి రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. బట్ ఈ ప్రాబ్లము ఇప్పుడు ఎంతకుముందు అంటే కాళ్ళు లాగేయడము అండ్ అరికాల మంటలు, ఇది పెద్దవాళ్ళు మాత్రం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు యంగర్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకని మేడం? ఇప్పుడు చాలా రీజన్స్ ఉంటాయండి. నర్వ్ వీక్నెస్ అనేది విటమిన్ B12 తగ్గడం వల్లనే కాదు, ఐరన్ లెవెల్స్, ఇంకా బ్లడ్ తగ్గిపోయిన, హిమోగ్లోబిన్ తగ్గిపోయిన, ఎనీమియాలో కూడా విటమిన్ B12 తగ్గిన, ఎనీమియా వచ్చిన వాళ్ళలో, అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా కాళ్ళు లాగేసినట్టు, కొంచెం వర్క్ చేసినా ఆయాసంగా ఉండడము, స్కిన్ అనేది పేల్గా అయిపోవడము, ఇవంతా జరుగుతుంటాయి. ఇది ఒక్కటే కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా మొద్దు బారిపోవడం, ఇవంతా ఉంటాయి. ఇలా తగ్గడం వల్ల గ్రాడ్యువల్గా కొంచెం పెద్ద అయ్యేసరికి పార్కిన్సోనిజం అని చెప్పి వస్తుంది. అంటే ట్రెమర్స్ లాగా చేతులు వణకడం కానీ, ఇంకా మెమరీ లాస్ అయ్యే కండిషన్ కూడా ఉంది, అల్జీమర్స్ డిసీజ్ వచ్చే కండిషన్ ఉంది. ఎందుకంటే మన బ్రెయిన్కి ఈ నర్వస్ సిస్టమ్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకసారి బ్రెయిన్ పని చేయకుండా అయిపోతుంది. అలా బాడీ పార్ట్స్ కూడా మనకి అదుపులో లేకుండా అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అల్జీమర్స్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. డయాబెటీస్లో హైపోథైరాయిడిజము, ఇంకా చెప్పాలి అని అంటే మనం తిన్నది సరిగా అరగకపోయినా, ఎందుకంటే B12 అనేది మన ఇంటెస్టైన్స్లోనే, మన పేగుల్లోనే మంచిగా అబ్జార్బ్ అవుతుంది. తిన్నది సరిగా అబ్జార్బ్ అవ్వకపోయినా, అంటే మాల్ అబ్జార్ప్షన్ ఉన్నా కానీ మనకి ఈ నర్వ్ వీక్నెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇవంతా ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వీటన్నిటిలో తీసుకోవాలి. అంటే మంచి ఫ్యాట్స్ అంటే గీ తీసుకోవచ్చు. ఇప్పుడు గీ మనం చేసుకున్నాం, అట్లా గీ, ఫ్యాట్, ఫిష్, సోయా, టోఫు లాగుంటుంది అట్లాంటిదైనా, ఇంకా ఫిష్, ఎగ్స్, మిల్క్, ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. ఓకే మేడం. ఈ రెమెడీని ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కన్నా నరాల బలహీనత ఉన్న ప్రాబ్లం వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చా, ఎవరైనా తీసుకుంటే ఈ అంటే ప్రయోజనాలు ఉంటాయా? ఎవరైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు హెడ్ఏక్ వచ్చినా, ఓపిక లేకపోతే, కొంతమందికి టెన్షన్లో స్ట్రెస్ వల్ల ట్రెమర్స్ వచ్చేసినట్టు, చేతులు కాళ్ళు మొద్దుబారినట్టు, అండ్ నైట్ నిద్ర పట్టకపోవడము, ఇట్లాంటి కండిషన్స్లో కూడా తీసుకుంటే మంచిగా యూజ్ అనేది ఉంటుంది. నరాల బలహీనత ప్రాబ్లంకి ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? నరాల బలహీనత అని అంటే జనరల్గా మేము దోషాలతో పోలుస్తాం అనమాట. దోషాలు అంటే వాత దోషం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల బాడీలో మూమెంట్ అనేది ఉండడం, ట్రెమర్స్, ఇట్లాంటి పార్కిన్సోనిజం, ఇట్లాంటివన్నీ చూస్తామన్నమాట. బలహీనత అంటే వాతం ఎక్కువైపోయి దానివల్ల పెయిన్స్ రావడం కానీ, మొద్దు బారడం కానీ, ఇవంతా కూడా చోటు చేసుకుంటుంది. సో ఆ దోషాలని తగ్గించడం కోసము మనం స్నేహస్వేదాలని, ఇంకా ఈ కప్పికచ్చు పౌడరే అవైలబుల్ ఉంటుందన్నమాట. అది మిల్క్లో వేసుకొని తాగమని చెప్తాము. చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ అని అంటే ఈ కప్పికచ్చు అని చెప్పచ్చు అనమాట. మేడం మనం అయితే ఇది టీని వడగట్టుకుందాం మేడం. ఇంకా ఆయుర్వేదంలో చెప్పాలంటే వస్తి ఇట్లా ఉంటాయి అన్నమాట, వాతాన్ని తగ్గించేది. చాలా వరకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అది తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకోవచ్చు మనం. ఓకే మేడం, మన ప్రేక్షకుల కోసం అయితే నరాల బలహీనతకి అయితే ఒక మంచి రెమెడీని, అంటే ఒక మంచి టీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ రెమెడీని పాటిస్తారు, వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అంటే లేని వాళ్ళు కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కంపల్సరీ ఇది వాడతారని చెప్పేసి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.